కాళేశ్వరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఆస్తులపై మొన్న ఏసీబీ చేసిన దాడుల్లో కళ్ళు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. ఈ సంచలనాలు ఇంతటితో ముగియలేదు. బదిలీ అయిన నూనె శ్రీధర్ మాత్రం బేఫికర్ అన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ని మనం చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం ఈ నూనె శ్రీధర్ వ్యవహారంలో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. బదిలీ అయిన తరువాత కూడా ఏడాది పాటు చొప్పదండిలోనే ఈగా పనిచేశాడు శ్రీధర్ వ్యవహారంలో ఇరిగేషన్ అధికారుల పాత్ర కూడా ఉంది. 2024 జూన్ 27వ తేదీన నూనె శ్రీధర్ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇరిగేషన్ చీఫ్ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు రాహుల్ బొజ్జా. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలను నూనె శ్రీధర్ లెక్క చేయలేదు. ఈఎన్సీ అనిల్ ఆదేశాలతోనే శ్రీధర్ అక్కడే పనిచేస్తున్నట్టు అనుమానించారు. సో నూనె శ్రీధర్ కు ఈఎన్సీ అనిల్ కు ఉన్న సంబంధాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. నూనె శ్రీధర్ ను కస్టడీకి తీసుకోనుంది ఏసీబీ. ఈఎన్సీ అనిల్ పాత్రపై కూడా ఏసీబీ విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది. బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఈ విషయానికి సంబంధించిన వివరాలతో. సో విజయ్, మిగతా అధికారులు కూడా ఇతనికి ప్రోత్సహించారు అని తెలుస్తోంది. సో వాళ్ళ పాత్రపై కూడా ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది? ఏసీబీ చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో కాళేశ్వరం సంబంధించినటువంటి ఈగా పనిచేసినటువంటి ఏదైతే ప్యాకేజ్ నెంబర్ 678 దగ్గర పనిచేశాడో ఇతను పనిచేసినటువంటి సమయంలో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగొంటారన్న సమాచారం మేరకు ఏసీబీ అధికారులు 200 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. అయితే ఈ ఆస్తుల వ్యవహారాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలోనే మరిన్ని సంచలన విషయాలు ఈ ఎవరైతే నూనె శ్రీధర్ ఇష్యూలో బయటపడుతున్నాయి. ఎందుకంటే నూనె శ్రీధర్ 2024 జూన్లోనే ఇరిగేషన్ చీఫ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. కానీ మొన్న ఏసీబీ రైడ్ జరిగేంత వరకు కూడా ఆయన చొప్పదండిలోనే పనిచేశారు. సో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఈఎన్సీ అధికారులు పాటించలేదు. ప్రస్తుతం ఈఎన్సీ చీఫ్గా పనిచేస్తున్న అనిల్ కుమార్ అండదండలతోనే ఈయన నూనె శ్రీధర్ అక్కడే పనిచేసినట్టుగా ఏసీబీ అనుమానిస్తుంది. ఆల్రెడీ డిపార్ట్మెంటల్గా దాదాపుగా సంవత్సరం పాటు ట్రాన్స్ఫర్ అయినా కూడా అక్కడే ఉండి పనిచేశాడంటే దీని వెనకాల పెద్ద వ్యవహారం నడుచుకుంటుందన్న అనుమానాన్ని ఏసీబీ వ్యక్తం చేసింది. ఆయన సెల్ ఫోన్ సీజ్ చేసిన సమయంలో ఈ విషయం బయటకు వచ్చింది. ఆయన ట్రాన్స్ఫర్ జరిగింది లాస్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ జరిగితే ఇప్పటి వరకు కూడా ఆయన బదిలీ అవ్వకుండా చీఫ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయకుండా అక్కడే పనిచేశాడు. సో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలను కూడా ఈఎన్సీ అనిల్ ప్రోద్బలంతోనే చేసినట్టుగా ఉంది. కాబట్టి సో ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఆస్తుల వ్యవహారం వెనకాల మరికొంతమంది ఇరిగేషన్ అధికారుల పాత్ర ఉంది అనేది ఏసీబీ అనుమానిస్తుంది. దాంట్లో భాగంగానే సోమవారం రోజు దీన్ని కస్టడీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సోమవారం రోజు కస్టడీ అడగబోతున్నారు. దాంట్లో ఈ మిగతా అధికారుల పాత్ర ఈఎన్సీ అనిల్ కావచ్చు, మిగతా వాళ్ళు ఏ రకంగా సాయం చేశారు. ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా ట్రాన్స్ఫర్ అయితే ఇమీడియట్గా వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ డిప్యూటేషన్ పైన ప్రభుత్వ అనుమతి ఉండాలి. కానీ 2024లో ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తి మళ్ళీ అదే ప్లేస్లో చొప్పదండిలో ఈగా పనిచేస్తున్నాడంటే ఖచ్చితంగా ఈఎన్సీ అనిల్ సహకారం లేకుండా జరగదు అనేది ఏసీబీ అనుమానిస్తుంది. కాబట్టి దీంట్లో మరికొంతమంది ఇరిగేషన్ అధికారుల పాత్ర పైన కూడా ఏసీబీ విచారించేందుకు సిద్ధమైంది. దాంట్లో భాగంగానే కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి ఆధారాలు లభించలేకపోతుంది. ఇప్పుడు కాపీ కూడా బయటకు వచ్చింది. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని పాటించలేదు. కాబట్టి ఈ మొత్తం ఆస్తులు కావచ్చు ఈ వ్యవహారంలో కూడా మరికొంతమంది ఇరిగేషన్ అధికారుల పాత్ర ఉంది అనేది మాత్రం ఏసీబీ అనుమానిస్తుంది. రైట్ విజయ్.